హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో నాటు వేసిన కాడి నుంచి 35 రోజులు లోపు ఏమి ఎరువులు చల్లాలి, ఏమి మందులు కొట్టాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు నాటు వేసిన 35 రోజులు లోపు మనం ఏమి ఎరువులు వేయాలి, తర్వాత ఏ మందులు కొట్టాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. నాటు వేసిన మాట 5 రోజుల కాడించి 5 రోజుల తర్వాత మనం ఫస్ట్ దఫా ఎరువు వచ్చేసి డిఏపి అంటే చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. గోదావరి డిఏపి ఉంది, గోమోరోల్ది డిఏపి ఉంది, మంగళం డిఏపి కూడా ఉంది. ఏ డిఏపి అయినా ఫస్ట్ దఫా ఎరువు వచ్చేసి డిఏపి. ఆ డిఏపి వచ్చేసి దమ్ములో గడేస్తారంటే, అంటే దుక్కులో నాటు వేయక ముందుగానే దుక్కులో కూడా వేస్తారు కొంతమంది. ఎకరాకు వచ్చేసి అరకట్ట లెక్కన దుక్కులో వేస్తారు. మామూలుగా నాటు వేసిన మాట అంటే ఎకరాకి కట్ట లెక్కన వేస్తారు. నాటు వేయక ముందుగా మనం దుక్కులో వేసిన వల్ల ఆ దుక్కిలో భూమిలోకి బాగా ఇంకిపోద్ది. ఆ దుక్కుపిండి అంటాం దాన్ని, డిఏపిని. దుక్కులోకి లోపలికి వెళ్ళిన వల్ల ఆ మొక్కకి ఏళ్ళకి బాగా పోషకాలు అందిస్తుంది. తర్వాత మనం నాటు వేసిన మాట 5 రోజులకి మనం పొలంలో అదే పైరు మీద చల్లేటప్పుడు దుక్కిపిండి ఒక కట్ట, తర్వాత వచ్చేసి యూరియా 25 కేజీలు, యూరియా 25 కేజీలు రెండు కలిపి ఫస్ట్ దఫాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం 5 రోజులు అన్నాను చెప్పాను కదా నేను. 5 రోజుల తర్వాత ఫస్ట్ దఫా ఎరువులు అయితే చల్లాలి అని చెప్పాను కదా. 5 రోజులు గ్యాప్ ఉంది కదా. 5 రోజుల గ్యాప్లో మనం కలుపు నివారణకి కలుపు మందు కంపల్సరీగా వాడాలి. లేకపోతే ఈ రోజులు బట్టి కలుపు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది కాబట్టి కలుపు మందు ప్రతి రైతు వాడుతున్నాడు. కలుపు మందు వాడాలి. కలుపు మందు పొలంలో చల్లినప్పుడు ఒక 5 రోజులు మనం ఏ ఎరువులు వాడకూడదు. ఫస్ట్ దఫా ఎరువుల్లో డిఏపి 50 కేజీలు, యూరియా వచ్చేసి 25 కేజీలు రెండు కలిపి ఒక ఎకరాకైతే మనం చల్లుకోవాలి. తర్వాత బీపీటీలకైతే 10 రోజులకు ఒకసారి మనం పొలం మీద అదే ఎరువులు అయితే చల్లుకోవాలి. షుగర్లెస్ అంటే మనదైతే ఇది బీపీటీల గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనక, అది షుగర్లెస్ వచ్చేసి యమా స్పీడ్ షుగర్లెస్. ఆ షుగర్లెస్ పైరుకి వచ్చేసి వారానికి ఒకసారి నెల లోపల మనం ఎరువులు అయితే చల్లుకోవాలి. ఇది లేటు కాబట్టి బీపీటీలు లేటు కాబట్టి మనం లేటుగా వేసుకోవాలి. 10 రోజులకు ఒకసారి మనం ఎరువులు అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ దఫా ఎరువు వచ్చే డిఏపి, యూరియా చెప్పాను కదా. తర్వాత రెండో దఫాలో మనకి మాకు దొరికేది అయితే 20కి 20, 3-17, తర్వాత వచ్చేసి 13-0 అదే దుక్కుపిండి అయితే దొరకద్ది. ఈ రెండవ కోటాలో ఈ మూడిట్లలో ఏదైనా ఒక
అది అంటే ఏ కట్ట అయినా వేసుకోవచ్చు. సపోజు 3-17 ఎత్తుకోండి, 3-17 ఒక కట్ట, మళ్ళీ 25 కేజీలు యూరియా, తర్వాత రెండో దఫా ఎరువు అయితే వేస్తున్నాము. దాంట్లో అయితే మనం గంట పిగిలేదానికి గంట గొలుగులైతే వేసుకొని 3 కలుపుకొని, తర్వాత రెండో దఫాలో కూడా మనం పొటాసు కూడా వేసుకోవచ్చు. పొటాసు ఇప్పుడు అలాగని రేటు కాబట్టి ఎక్కువ మంది అయితే రెండో దఫాలో కూడా వేయటం లేదు. పొటాసు ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు. అదే 3-17 యూరియా, తర్వాత వచ్చేసి గొలుకులు రెండో దఫాలో మనం పొలం మీద చల్లుకుంటే గంట బిగిలేదానికి అవకాశం ఉంది. తర్వాత మూడో దఫా ఎరువు వచ్చేసి యూరియా నత్రజని అంటారు, దుక్కిపిండి అంటే భాస్వరం అంటాము. మనం వేసే ఎరువులు వచ్చేసి భాస్వరం, తర్వాత నత్రజని, పొటాసు, ఈ 3 మనం పైర్లో వేసేది. మనం ఇప్పుడు 2 దఫాలో భాస్వరం వేసాము, నత్రజని వేసాము. ఇప్పుడు మూడో దఫాలో వచ్చేసి నత్రజని, పొటాసు వేస్తున్నాం అన్నమాట. అంటే యూరియా, పొటాసు ఈ 2 కలిపి మూడో దఫాలో మనమైతే చల్లుకోవాలి. అప్పటికి మనకి ఈ మూడో దఫా అయిపోయేలేకే 35 రోజులు, నెల రోజులు కంప్లీట్ అయిపోద్ది. బీపీటీలు అయితే 40 రోజులు కంప్లీట్ ఎరువులు అయితే అయిపోతాయి. ఇంకా రైతు ఈ 3 దఫాలు కాక పొలం ఇంకా ఎర్రగా ఉంటే ఇంకో దఫా కూడా వేస్తాడు ఎరువు, అంటే యూరియా, మళ్ళీ పొటాసు, తర్వాత గుళికలు కూడా 4వ దఫా కూడా వేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 4 దఫాలు కూడా వేస్తున్నారు. అప్పటికి అక్కడికి ఎరువులు కంప్లీట్ అవుతాయి. ఈ ఎరువులు వేసిన మాట మళ్ళీ మందులు ఈ 35 రోజుల్లోనే, నేను మొత్తం చెప్పటం లేదు, పంట కాలం మొత్తం చెప్పటం లేదు, 35 రోజులు లోపు మందులు ఏ మందులు కొట్టాలి. ముందు మనకి పొలంలో జింకు అనేది ఫస్ట్లో నాటు వేసినప్పుడు కొందరైతే జింకు లోపానికి మనం దుక్కులో కూడా వేస్తారు. జింకు లోపానికి దుక్కులో పిండిలో కూడా కలిపే జింకు కూడా వచ్చింది, ఆ వీడియో కూడా చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మందుల విషయంకి వచ్చేసి జింకు అంటే పైరుని ఎదగనీయకుండా మనం వేసిన పిండిలో ఈ 3 దఫాల్లో మనం ఎంత ఎరువులు వేసినా కూడా మనకి ఈ పైరుకి జబ్బుంటే పట్టదనమాట. మనకి బాగలేనప్పుడు మనం ఎంత తింటే మనకి ఏం బలం వస్తుంది అంతే అన్నమాట. పైరుకి కూడా మనం ఎంత పిండి వేసినా కూడా జబ్బుతో ఉన్నప్పుడు అది తీసుకోదు. అందువల్ల అసలు జింక్ ఉంటే అస్సలు తీసుకోదు అన్నమాట. అందుకని ఫస్ట్లో మనం జింకుకి అయితే కొట్టాలి. చాలా జింకులు అయితే ఉన్నాయి, జేటా జింకు, చమత్కారు, రకరకాలు జింకులు అయితే ఉన్నాయి. ఏ జింక్ అయినా మీకు అనుకూలమైన ఊళ్ళో మీకు అనుకూలమైన జింకు దొరికినప్పుడు మీరైతే పొలం మీద పిచికారీ చేసుకోవాలి ఫస్ట్ దఫా. తర్వాత ఈ లేత పైరు ఉన్నప్పుడు మనకి ఆశించేది పచ్చపురుగు, మొగ్గు పురుగు అంటారు, పచ్చపురుగు అంటారు, లద్దె పురుగు అంటారు, సల్లదిగలు అంటాము, రకరకాలుగా మనం పిలుస్తాం ఆ పురుగుని. ఎక్కువగా ఆశించేది సల్లదిగులుకి మనం రకరకాల మందులు ఉన్నాయి. ఫస్టానికి క్లోరోపైరోపాస్ 50 కొట్టుకోవాలి. అది పని చేయనప్పుడు ఇంకా రకరకాల మందులు అయితే ఉన్నాయి. తర్వాత మనకి బీపీటీలు గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. బీపీటీలకు వచ్చేసి
భీమ్ అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. అగ్గి తెగులకైతే బియ్యం కానీ సివిక్ కానీ ఫస్ట్లో అన్నమాట ఈ మందులు. బియ్యం, సివిక్, ఇంకా నేను కొట్టాను కదా మొన్న టాటా అంటే అది అదామా కంపెనీ వారి ఇది ఏముంది, అది బాస్టాగాన్, అదామా కంపెనీ వారి బాస్టాగాన్ ఉంది. అంటే తొలి దశలో కొట్టే మందులు అన్నమాట ఈ అగ్గి తెగులు. అంటే అది రకరకాలుగా ఫస్ట్ ఆకు అయితే పడద్ది, కానీ ప్రస్తుతానికి మన పొలంలో అయితే లేదు. ఆకుకి మచ్చ మాదిరిగా పడద్ది అనమాట, ఒక ఎర్రటి మచ్చ మాదిరిగా. అది ఆకంతా వచ్చేసి మొత్తం పైరుగాడ గిట్టకబారిపోద్ది. అగ్గి తెగులకి పైరుగాడ కుంగిపోద్ది అనమాట. అందుకని మనం అగ్గి తెగులకి మటుకు కంపల్సరీగా బీపీటీలకి కొట్టాలి. పైరు ఎదిగా కొంది అగ్గి తెగులు మందులు కూడా మారిపోతాయి. ఆ వీడియోలు కూడా చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది 35 రోజులు లోపే, నాటు వేసిన 35 రోజుల లోపే మనం ఏ మందులు కొట్టేది, ఏం ఎరువుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తర్వాత అగ్గి తెగులకైతే కొట్టేసాం కదా, అక్కడికి 35 రోజులు కంప్లీట్ అయిపోద్ది. ఇది మనం నాటు వేసిన తర్వాత నుంచి 35 రోజులు లోపు మనం వేసుకోవాల్సిన పిండిలు, ఎరువులు, తర్వాత మందులు ఇవి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో మంచి వీడియోతో మీతో అయితే కలుస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.